జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించింది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మరణించిన కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు పార్టీ అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయక కార్యక్రమం చేపట్టామని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ గద్వాల జిల్లాలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. ఈరోజు ముచ్చేనపల్లి గ్రామానికి రావడం ఏమిటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుర్వ ఈరన్న రోడ్డు ప్రమాదంలో మరణించినాడు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు ముచ్చేనపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు కొడుకు అరవింద్ గారికి 2 లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ నుంచి చెక్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ఎక్కడ మరణించినా ఈరోజు సభ్యత్వం క్రియాశీల సభ్యత్వం ఉంటే మరణించినందుకు ఈయనకు 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీద వాళ్ళకంతా కూడా అండగా ఉండే పార్టీ. ఈ రోజు పార్టీ కార్యకర్తలు కోల్పోయిందంటే ఈ రోజు తన వంతు సాయంగా కేసీఆర్ గారు 2 లక్షల రూపాయల సాయం అందించమని ఆదేశిస్తే ఈ రోజు ముచ్చేనపల్లి గ్రామానికి వచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి పార్టీకి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది 2వ చెక్ అని. ఇక్కడ ముచ్చేనపల్లి గ్రామానికి 2 కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అప్పుడు 2 లక్షలు ఇప్పుడు 2 లక్షలు కూడా కేసీఆర్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ కృతజ్ఞత తెలుపుతుంది.